మీనాక్షి, నువ్వు అందంగా ఉంటావు, కానీ నీ మనసు అందంగా ఉండదు. కట్టుకున్న మొగుడిని బాధ పెట్టడమే కాదు, బాధపడేవాడిని ఇంకా ఇంకా బాధ పెట్టాలనుకునే నీ మెంటాలిటీ నాకు నచ్చలేదు. ఆడదానికి అణకువే అందం అంటారు, కానీ నీకు ఒళ్ళంతా పొగరే. ఎన్నో సంవత్సరాల తర్వాత హ్యాపీగా బర్త్డే చేసుకున్నాను. నా పుట్టినరోజు నాడైనా మంచిగా వంట చేసి పెడితే నీ సొమ్మేమైనా పోతుందా? ఎందుకే నీకు అంత పొగరు? అక్కడ బాబాయ్ రవిల ముందు నీ పరువు తీయడం, నిన్ను అవమానించడం ఇష్టం లేక కూరుకున్నానే. నా మంచితనాన్ని, నా చేతగానితనం అనుకుంటావు నువ్వు ఇలాంటి దానివని నాకు తెలిసే. కానీ ఏదో ఒక రోజు మారతావని నువ్వేం చేసినా క్షమిస్తున్నాను. కానీ నువ్వు మారవు. ఈ ప్రపంచం అంతా మారినా కూడా నువ్వు మారవు. ఏంటే, నేను నీకోసం నటించాలా? నేను ఉమాదేవి ఇంటికి వెళ్ళకూడదా? ఆవిడతో నేను మాట్లాడకూడదా? నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి నీ మాట నెగించుకోవాలని చూస్తున్నా. ఏమనుకుంటున్నావా? నా గురించి ఏమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి నేనేమైనా నీ జడప్పిన అనుకుంటున్నావా? హ్యాండ్ కర్చీఫ్ అనుకుంటున్నావా? నీ మొగుణ్ణే. పెళ్ళాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో, ఏం చేస్తే నువ్వు నేను చెప్పినట్టుంటావో నాకు తెలుసు. ఇక్కడ కాదు, నీ పంచెత్తా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.